వాస్తవంగా వచ్చే ఏడాది ఉగాది నాటికి మంత్రివర్గం ఏర్పడుతుంది. కొత్త మంత్రివర్గం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం లోకేష్ నాయకత్వంలో లోకేష్ ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నటువంటిది నేను విన్నటువంటి సమాచారం, ప్రచారం. అయితే అలా కాదు, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేస్తున్నారన్నటువంటిది సాక్షి రాసుకొచ్చినటువంటి వార్త. కూటమి మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరుగుతున్న ప్రచారం మళ్ళీ ఊపందుకుంది. 6 నెలల క్రితం ఇట్లాంటి హడావిడి జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు టీడీపీ శిబిరంలో ఈ నెలాఖరులో మార్పులు ఉంటాయని లీకులు ఇస్తోంది. సుమారు 10 మంది మంత్రులు కొద్దివాసన పలుకుతారని చర్చ జరుగుతుంది. చంద్రబాబు కూడా మంత్రివర్గ సమావేశంలో తరచూ మంత్రులు సరిగ్గా పనిచేయడం లేదని, పనిచేయని వాళ్ళని మార్చేస్తానని చెప్తున్న విషయం తెలిసిందే. దీంతో మంత్రులు అసహనం వ్యక్తమవుతుంది. ప్రభుత్వ విధానాలు సరిగా లేకపోవడం, సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంటే దాన్ని తమ మీద మోపి నిందిస్తున్నారని ప్రైవేట్ సంభాషణలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నింటికీ తమనే సాగ్గా చూపించి ఆయన తప్పులను కవర్ చేసుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం తనదైన శైలిలో వాళ్ళ మీద తరచూ అసహనం వ్యక్తం చేస్తూ తాను వారి మీద మండిపడినట్టు హెచ్చరించినట్టు మీడియాకి లీకులు ఇస్తూనే ఉన్నారు. తద్వారా ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కొంతవరకు డైవర్ట్ చేయాలని ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం టీడీపీ లీకులపై ఆ పార్టీలో అంతర్గతంగా ఎక్కువగా చర్చ జరుగుతుంది. జనసేన అధ్యక్షుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలో తీసుకోవడం తప్పనిసరి అని చెప్తున్న నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ ఊహాగానాలకు బలం చేకూరుతుంది. ఇప్పటికే నాగబాబు ఎమ్మెల్సీకి ఎన్నికయ్యారు. జనసేనకు 4 మంత్రి పదవుల్లో భాగంగా నాగబాబుకి ఇవ్వచ్చు అనేటటువంటి ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న పల్లా శ్రీనివాసును మంత్రివర్గంలో తీసుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు తనయుడు లోకేష్కి ఆయన అత్యంత సన్నిహితుడిగా మారడంతో మంత్రి పదవి పక్కా అని చెప్తున్నారు. నెల్లూరు జిల్లా నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి అవకాశం ఇస్తారని ఇది లాంఛనమేనని తెలుస్తోంది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో చంద్రబాబు లోకేష్కి మంచి ఆర్థిక దోస్తీ కుదరడంతో ఆయన సతీమణికి మంత్రి పదవి ఇవ్వడం ఖరారైందని సమాచారం. మార్చిన వారిని బట్టి ఆ జిల్లాల్లో సీనియర్లు, సామాజిక సమీకరణాలను బట్టి కొత్త వాళ్ళకి అవకాశం దక్కే అవకాశం. విజయనగరం జిల్లా నుంచి కళా వెంకట్రావు, చిత్తూరు జిల్లా నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పశ్చిమ గోదావరి నుంచి పితాని సత్యనారాయణ పేర్లు వినిపిస్తున్నాయి. గుంటూరు, విజయనగరం, అనంతపురం జిల్లాల నుంచి పలువురికి అవకాశం దక్కనుందని ప్రచారం జరుగుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చారు. సాక్షి రాసింది కాబట్టి నమ్మలేం. ఏ ఈనాడో జ్యోతో రేపు రాస్తే నమ్మచ్చు.